చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి ఎదురుగానే రైతులు రాజధాని ఉండవల్లిలో బలవంతంగా దౌర్జన్యంగా బుల్డోజర్లతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం, అక్రమం. చట్టాలను లెక్క చేయట్లేదు. కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా, మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే కేసులు పెడితే అన్యాయమని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువను కూడా పరిగణలో దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే అవేమీ లేకుండా 6 కోట్లు 7 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 1,20,00,000 73 లక్షలని ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో తెలియకుండా మొత్తం మీద 2.5 కోట్లకి అవార్డు పాస్ చేసి ఆగ మేఘాల మీద అవార్డు పాస్ చేయటం, నోటీసులు జారీ చేయటం, చెక్కులు తయారు చేయటం, బుల్డోజర్లతో పనులు ప్రారంభించడం. ఈ ఆగ మేఘాల మీద ఎందుకు ఎంత ఆదుర్ద? 12 సంవత్సరాల క్రితం భూములు తీసుకున్నటువంటి 50,000కు పైగా ఎకరాలు అభివృద్ధి చేయడానికి, ఆ రైతులకి ఫ్లాట్లు ఇవ్వడానికి 12 ఏళ్ళు మీకు పట్టలేదా? చాలేదా? కానీ ఇప్పుడు మాత్రం నిమిషాల్లో, గంటల్లో భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రోడ్డు వేయడానికి రైతులు అభ్యంతరం పెట్టట్లా. రైతులు అడుగుతుంది ఒకటే, మేము సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూమి ఇస్తాం, మాకు న్యాయం చేయండి, మిగిలిన భూముల్ని మీరు తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టండి అడుగుతున్నారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం? ఎందుకు మిగతా భూములను కూడా పూలింగ్ ఇవ్వకపోతే సేకరణ చేస్తామని వివాదం చేస్తున్నది ఎవరు? రైతులా, ప్రభుత్వమా, సిఆర్డీఏనా? ప్రభుత్వం, సిఆర్డీఏనే. అలాగే మీరు ఇచ్చినటువంటి రోడ్డు భూమి కోసం ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇస్తాం, ఆ ప్లాట్లు కూడా 6 నెలల్లో అభివృద్ధి చేస్తాం హామీలు ఇచ్చారు. మరి ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు మీరు ఇచ్చినటువంటి మాటకే విలువ లేకపోతే మాట తప్పింది ఎవరు? రైతుల మాట తప్పలా, ప్రభుత్వం మాట తప్పింది. మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని 9.3 అంగీకారం తెలియజేసే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా దౌర్జన్యంగా మట్టేసి దాన్ని స్వాధీనం చేసుకోవటం అంటే జటిలం చేస్తున్నది ఎవరు? అభివృద్ధికి అడ్డం పడుతుంది ఎవరు? రైతులు సహకరించడానికి సిద్ధంగా ఉన్న దౌర్జన్యంగాను అమానుషంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వమే. అందుకే ఇప్పటికైనా సరే మీరు ఉండవల్లైనా, పెనుమాకైనా, రాజధానిలో ఎక్కడైనా అభివృద్ధి కోసం, రోడ్ల కోసం అవసరమైతే భూములు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నప్పుడు చర్చలు జరపండి, న్యాయంగా వాళ్ళకి పరిహారం చెల్లించండి. అలాగే మిగిలిన భూములు, అవసరం లేని భూముల్ని వదిలిపెట్టండి. అంతేగాని ఇప్పుడు మిగతా భూములు లాక్కోవటానికి ఆ రోడ్డని, ఈ రోడ్డని, ఆ వాగని, ఈ వాగని, ఈ అభివృద్ధి ఆ అభివృద్ధి అని ఏదో ఒకటి సృష్టించి మీరు జటిలం చేసే పనులు చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఈ రోజున, గతంలో చంద్రబాబు నాయుడు గారే అమరావతి రైతుల మీద దౌర్జన్యం చెల్లదు అని చెప్పి ఆ రోజున మీరు మాట్లాడారు, ఉద్యమాలు చేశారు. మా గవర్నమెంట్ వస్తే రైతులందరికీ స్వేచ్ఛనిస్తాం, కేసులు ఎత్తేస్తాం అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అదే దారిలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదొక రాజకీయ పార్టీల సమస్య కాదు,
కొన్ని రాజకీయ పార్టీల మధ్య వివాదాలు రాజకీయంగా తెలుసుకోండి, కానీ రైతులను బలి చేయబాకండి, అమరావతి ప్రజలను బలి చేయబాకండి. అలాగే మేము అడుగుతున్నాం, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు లోకేష్ గారు స్వయంగా మంత్రి, ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే 90,000కు పైగా మెజారిటీతో ఇక్కడున్న ప్రజలు గెలిపించారు నమ్మకంతో. రాజధాని రైతులతో ఒక నిమిషం మాట్లాడే తిరిగి మీకు లేదా? అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు వాళ్ళు పిలిపించి మాట్లాడరు? మీరు కొరియా వాళ్ళతో మాట్లాడతారు, పెట్టుబడిదారులతో, రష్యా పెట్టుబడిదారులతో మాట్లాడతారు, సింగపూర్లో పెట్టుబడిదారులతో మాట్లాడతారు, ఈ దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలోకి వెళ్ళి పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడతారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరావతి వాసులతో మాట్లాడటానికి మీకు తిరిగి లేదా? మీ బాధ్యత కాదా? మీ ఇంటి ముందే, ఎక్కడో లేరు, మీ ఇంటి ముందే ఈ ఘోరం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు, లోకేష్ గారి ఇంటి ముందే ఈ అన్యాయం జరుగుతూ ఉంటే నియోజకవర్గంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా తప్ప ఒప్పో మాట్లాడి ఎందుకు పరిష్కారం చేయరు? మరి ఈ విషయంలో లోకేష్ గారు కూడా చూడాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో వచ్చి ఉండవల్లి పెనుమాగులో భూములు బలవంతంగా తీసుకుంటే మేము అంగీకరించేదే లేదు అన్నారు. వాడు ఎందుకని? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రిలో ఉన్నారు, జనసేన పార్టీ ఉంది కదా, జనసేన పార్టీ ఎందుకు స్పందించదు? బలవంతపు భూసేకరణ, బలవంతంగా భూములు లాక్కునే దాని మీద మీరు ఎందుకు ఇవాళ మాట్లాడరు? అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరు ఇది గమనించాల్సింది, రాజకీయ పార్టీల సమస్య కాదు. రాజకీయ పార్టీలు స్పందిస్తాయి, మాట్లాడతాయి, రైతులకు అండగా నిలబడతాయి, కానీ ఇది రైతుల సమస్య, రాజధానిలో ఉన్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి ప్రజల సమస్య. ఇప్పుడు గతంలో ఉన్న 50,000 ఎకరాలనే మీరు ఇంతవరకు అభివృద్ధి చేయకుండా మరో దశ, రెండో దశ ల్యాండ్ పూలింగ్ అన్నారు. ఈ ప్రభుత్వానికి భూదాహం పట్టుకుంది. మళ్ళీ 1,43,000 ఎకరాల భూములు స్వాధీనం 43 గ్రామాల్లో, ఉన్నదానికి దిక్కు లేదు. అలాగే రైతులకి న్యాయంగా నష్టపరిహారం ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు లేదా? ఈ రాజధానిలో ఎస్ఐడి భూములతో సహా కారు చౌకగా తీసుకుని బాగుపడింది ఎవరు? బడా నేతలు కదా, పారిశ్రామికవేత్తలు కదా, వాళ్ళు లాభపడాలా? ఇక్కడున్న రైతులు నష్టపోవాలా? ఇదే కాదు, కాంట్రాక్టర్లైన బడా సంస్థలకి అడ్వాన్స్ మొబిలైజేషన్లు ఇచ్చారు. ఎక్సెస్గా వాళ్ళు టెండర్లు వేస్తే వాళ్ళకి అంచనాలు పెంచేసి మరి వాళ్ళకి దోచిపెడుతున్నారే. అక్కడ డబ్బులు ఉన్నాయా? వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. రైతులకి ఇవ్వడానికి డబ్బు లేదా న్యాయంగా? మరి ఇవాళ వీటన్నిటికీ కూడా రాజధాని అంటే కాంట్రాక్టర్లకి, నాయకులకి, బడా కంపెనీలు దోచుకోవటానికైనా? ఈ రాజధానిలో పుట్టి పెరిగినటువంటి రైతులకు వాళ్ళ సొంత భూమి మీద హక్కు లేదా? భూమి వాళ్ళు వదులుకోవాల్సి వస్తే దానికి తగినటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదా? మీరు ఎందుకు ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారు? రైతుల భూములను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని అమ్ముకుంటుందా? పక్కనే ఉన్నటువంటి భవానీ ఐలాండ్ 99 ఏళ్లకి ప్రైవేటు సంస్థకి దారాదత్తం చేశారు. భవానీ ఐలాండ్ ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తారు. ఉండవల్లిలో ఉన్న రైతులు మాత్రం ప్రభుత్వానికి వాళ్ళు లాక్కుంటారు. ఏమి చేయాలి? రాజధానిలో ఉన్నటువంటి భూముల్ని రిజర్వ్ బ్యాంకుకి 4 కోట్లు 5 కోట్లకి ఎకరం ఇచ్చారు. స్టార్ హోటళ్ళకి, బడా కంపెనీలకి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలకి 50 లక్షలకి, 25 లక్షలకి ఇంకా ఉచితంగాను భూములు ఇస్తున్నారు. అంటే వాళ్ళని బాగు చేయడానికి రైతులు భూములు ఇవ్వాలా? రోడ్ల కోసం ఎవరు అభ్యంతరం పెట్టట్లా, నిజంగా రోడ్డు కావాలంటే. దీన్ని బడా సంస్థలకి, నేతలు బాగు చేయడం కోసం రైతుల్ని వాళ్ళ ప్రయోజనాన్ని బలి చేయొద్దు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దౌర్జన్యం ఆపండి, బలవంతము భూసేకరణ ఆపండి, రైతులతో చర్చలు జరపండి, వాళ్ళకి న్యాయమైన పరిహారం ఇవ్వండి, అవసరం లేని భూమిని కూలింగ్ నుంచి మినహాయించండి, తీసుకున్న భూముల్ని ముందు అభివృద్ధి చేసి రైతులకి ప్లాట్లు ఇవ్వండి. కూలింగ్ చట్టంలో రైతులు, కూలీలు, పేదవాళ్ళకి అందరికీ ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. రైతులకు అండగా సిపిఎం గతంలో పోరాడాం, ఇప్పుడు కూడా పోరాడతాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి, అభివృద్ధి చెందాలి. ఈ రాజధాని ఫలాలు, రాజధాని అభివృద్ధి ఫలితాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, కూలీలు, ప్రజలకు దక్కాలి, రాష్ట్ర ప్రజలకు దక్కాలి. అందుకోసమే ఈ రైతుల మీద జరిగే దౌర్జన్యాన్ని ఖండిస్తూ వారికి అండగా నిలబడతాం. భూసేకరణ బలవంతంగా ఆపండి అని మేము మరోసారి విజ్ఞప్తి చేస్తాం.